ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి మాదిగలకు మరియు ఎస్సీ ఉపకులాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కర్నూలు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దరూర్ జేమ్స్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు టిక్కారెడ్డి, మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ దరూరు జేమ్స్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేయడం కోసం 2000 సంవత్సరంలోనే ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీ వర్గీకరించి షెడ్యూల్డ్ కులాల్లోని మాల, మాదిగ మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు జాన ప్రతిపాదికన అందరికీ రిజర్వేషన్ ఫలాలను సమంగా అందించిన సామాజిక స్పృహ కలిగిన గొప్ప నేత చంద్రబాబు అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మనవడు దేవాంశ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రక్షణల అంశంలో అయితే ఏమి పరిగణలోకి తీసుకుని ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో పయనిస్తూ సామాజిక న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతానికి కట్టుబడి మాదిగలు వెనకబాటులో ఉన్నారు, మాదిగలు పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు. జనాభా ప్రాతిపాదికన మాదిగలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు కూడా అందరితో సమానంగా లభించాలంటే రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు యొక్క ఆమోదానికి ఎదురు చూడకుండా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ ఏబిసిడీలుగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. మా సోదరులు మా దళిత జాతిలో మా అన్నలుగా, మా తమ్ములుగా ఉన్నటువంటి మా సోదరులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు స్టే చేయడం జరిగింది. కానీ మా పెద్దలు, మా నాయకులు మందకృష్ణ గారి మాదిగ పోరాటం, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు ఆర్కే ప్రకాష్ గారి నాయకత్వం, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు పేరుపోగు వెంకటేశ్వర గారి నాయకత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణను సాధించుకోగలిగాం. ఈరోజు మా మాదిగల పేదరికాన్ని, మా మాదిగల యొక్క అణచివేతను, యువత యొక్క నిరుద్యోగ సమస్యలను గుర్తించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దినం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా సభ ఆమోదించడం, ఈరోజు ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని పార్లమెంటుకు నివేదిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా ఆశించదగ్గ విషయం. అయ్యా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, మందకృష్ణ మాదిగ గారు, ఆర్కే ప్రకాష్ గారు, అదేవిధంగా 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో మాదిగల సంక్షేమం కోసం రిజర్వేషన్ చంద్రబాబు గారి తల్లి గారికి అప్లికేషన్ ఇస్తూ అక్కడి నుంచి పాదయాత్ర ఎంఆర్పిఎస్ కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే దాన్ని నారావారపల్లి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు దేశమంతా తిరిగి రాష్ట్రంలో ఈరోజు మాదిగల కోసం పోరాడిన యోధుడు మందకృష్ణ మాదిగ గారు. దానికి అనుకూలంగా చాలా మంది మేధావులు, పెద్ద చదువుకునే వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారు, ఐఏఎస్, ఐపీఎస్ ఏబిసి వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో గవర్నర్లు, జాతీయ ఈరోజు ఈ పోరాటాన్ని చాలా మంది మాదిగలు కొనసాగిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటిసారి 2 సార్లు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఈ రిజర్వేషన్ ఫలాలను 3వ రిజర్వేషన్ ఫలాలను మాదిగలకు కానీ మా మాల సోదరులకు కానీ సమానంగా పంచాలని చెప్పేసి రాజకీయాలకు తావు లేకుండా ఆర్థిక సమతుల్యత, తర్వాత సామాజిక సమతుల్యతను పాటించాలని ఏకోద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహోత్తరంగా ఈ ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి
మొట్టమొదట బియ్యం పోసి ప్రాణం పోసినటువంటి మందకృష్ణ గారికి మాతృ జాతి రుణపడి ఉంది. వారందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్లో సాధనలో భాగంగా అసలు పాసినటువంటి మా మాదిగ సోదరులందరికీ ఈ సందర్భంగా అందరికి పాదాభివందనం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు మా జోహార్లు అర్పిస్తూ ఈ వర్గీకరణ బిల్లు ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం మా వెనుకబాటు తనం గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకురావడం భాగంగా